హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో మీకు ప్రామిస్ చేసినట్టు ఈ వీడియోలో నేను గీతూ రాయల్ మన కళ్యాణ్ పడాల గురించి డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ వీడియో చాలా బాగా సపోర్ట్ చేసినారు. ఎట్లా కూడా అది మూవీ రివ్యూస్ ఛానల్ అండి, అందుకనే మార్నింగ్ టాక్సిక్ మూవీ రిలీజ్ అవ్వడము, దాని గురించి కొంచెం స్క్రిప్ట్ రాసుకుని రివ్యూ ఇవ్వడము, ప్లస్ వేరే టాక్సిక్ మూవీ రిలేటెడ్ వేరే రెండు ఉన్నాయి, అవి కూడా రాసుకొని అది పక్కన పెట్టి మరి ఈ వీడియో ఫస్ట్ తీస్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర నుంచి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అని నాకు వచ్చినాయండి. ఐ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ అండి. అందుకనే ఇక క్లీన్గా ఆలోచించి టైం తీసుకుని మరి మంచి కంటెంట్తో ఈ వీడియో అనేది రాసుకుని రిలీజ్ చేస్తున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది, అదైతే 100% క్లియర్ అయిపోయిందండి. తర్వాత నేను గీతూ రాయల్ దీని గురించి డిస్కస్ చేస్తానండి. నిజంగా చెప్పాలంటే గీతూ రాయల్ బిగ్ బాస్ ఆడిందనో నాకు తెలియదండి. తను శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఇలా ఉన్నప్పుడు నాకు తెలుసు, అంతేగాని తను బిగ్ బాస్కి వెళ్ళిందని తెలుసు, అంతేగాని ఆదిరెడ్డితో పాటు వెళ్ళినట్టుంది. అదే ఆదిరెడ్డి అలా దాంట్లో వెళ్ళినట్టుంది. అసలు ఏ సీజన్ కూడా నాకు తెలియదు. లిటరల్లీ చెప్పా కదండి, బిగ్ బాస్ అనేది పెద్ద పట్టించుకోను. రీసెంట్గా నేను కళ్యాణ్కి ఒక ఫ్యాన్ అయ్యానని చెప్పి అది మీ అందరికీ తెలుసు. నా 2 వీడియోస్ పెట్టాను. ఆ వీడియో చూసిన వాళ్ళు అందరూ మళ్ళీ వీడియో చూస్తారు, అందరికి తెలిసే ఉంటుంది. తను ఏమన్నదంటే ఇట్లా నాకు సెల్ఫీ ఇవ్వలేదు, అందరికి ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు అని అంటలేను, నేనే వెళ్ళి అడిగాను అని అన్నదండి. దాని తర్వాత ఏమన్నదంటే 23 years చిన్న అబ్బాయి ఆయన, అది ఇది భయపడి ఉంటాడు, అది అన్నది. అన్నీ పక్కన పెట్టుకుంటే తను వచ్చినప్పుడు లేచి నిలబడ్డాడు. అది ఎందుకు చెప్పలేదు పాయింట్. ఇంకోటి నాకు నచ్చంది ఏంటంటే అండి, తను ఏమన్నారంటే ఏంటది, అందరు రివ్యూస్ లెక్క నేను కూడా రివ్యూస్కి అయిపోయేది, సపోర్ట్ చెయ్యకపోతే అయిపోయేది. తను సపోర్ట్ చేస్తే విన్నారా అండి? అది కాదు కదా. తను సపోర్ట్ చేస్తేనే విన్ అయ్యారండి. ప్రూఫ్ చూపించమండి. నేను సత్య ఇలాంటి యూట్యూబర్స్కి అందరికీ చెప్పాను సపోర్ట్ ఇవ్వమని చెప్పి. అది పాయింట్ కాదండి. కామనర్స్ మీరు సపోర్ట్ చేశారని చెప్పి ఓటు ఎప్పుడు వెయ్యరు. అంటుంటే నువ్వు గెలిచేదాన్ని కదా బిగ్ బాస్, అంటుంటే తను గెలిచేవాళ్ళు కదా బిగ్ బాస్. నీ ఏమంటారు, నువ్వు ఎలా చేసావు, నీ వర్క్ ఎట్లా ఉంది బిగ్ బాస్లో, నువ్వు ప్రతి టాస్క్ కరెక్ట్గా ఫాలో అయినావా, నువ్వు ఒకరికి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చావు, అన్ని పాయింట్స్ ఆలోచించి బిగ్ బాస్ అనేది విన్ అవుతారండి. అన్ని ప్రేక్షకులు ఆలోచించి ఓటేస్తారు. కానీ అరే ఈమెకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, ఈమె బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది, ఈమె సపోర్ట్ ఇమ్మంటే తను సపోర్ట్ ఇమ్మంటే ఇస్తారు అన్న పాయింట్ అయితే ఎక్కడా ఉన్నదండి. మన తర్వాత తనే అన్నాను నేనేం పిఆర్ కాదు అది ఇది అని చెప్పి. ఇలాంటివి జరిగినప్పుడు పర్సనల్గా డిస్కస్ చేసుకోవాలండి. సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే అప్కమింగ్ యాక్టర్స్ అండి వీళ్ళందరూ ఇంకొక మంచి పొజిషన్లో ఉండాలి. నేను ఎప్పుడన్నా కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక టాప్ లెవెల్ ఉండాలని చెప్పి ఆలోచిస్తానండి. సత్తా ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ సపోర్ట్ ఇస్తానండి. నా పాత వీడియోస్ ఒకవేళ మీరు చూసుకోండి, మీకు అంతగా డౌట్ ఉంటే. చిన్న యాక్టర్ అన్నా కానీ నేను చాలా సపోర్ట్ ఇస్తానండి. నేను ఒక 6 months బ్యాక్ ఒక చిన్న మూవీ గురించి కూడా, నేను ఒక మూవీ సాంగ్ వస్తే సాంగ్ నచ్చి ఆ మూవీ గురించి కూడా నేను డిస్కస్ చేశానండి. అది చాలా చిన్న మూవీ అండి, లిటరలీ చెప్తున్నాను. నేను ఆ మూవీ ఇప్పటికీ థియేటర్స్తో రాలేదు. అంత మూవీకి నేను మంచి సపోర్ట్ ఇచ్చి మంచి అప్లాజ్ కూడా వచ్చింది ఆ వీడియోకి. నాకు అక్కడ ప్రొడ్యూసరే నాకు పర్సనల్గా పింక్ చేసినారండి. అంటే ఆలోచించండి. నేను ఇదంతా చూడాలండి. ఒక మంచి కంటెంట్ ఉన్న యాక్టర్ ఉంటే మన టీఎఫ్ఐకి ఒక మంచి పేరు తీసుకొస్తే వాళ్ళని డెఫినెట్లీ సపోర్ట్ చేస్తానండి. అట్లాగే ఈ కళ్యాణ్ గారికి కూడా నేను చేయడం జరిగింది. అంతేగాని నేను ఒక పిఆర్ లెక్క అని అయితే కాదండి. నేను చెప్తున్నాను, ఇలాంటి ఉన్నప్పుడు మనం ఒక సోషల్ మీడియాలో అనేది అప్లోడ్ చేయకూడదండి. ఓకే ఇవ్వలేదు, ఇప్పుడు ఏమైంది, ఇవ్వకపోతే పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. ఆయన కొంచెం సిగ్గువాడు ఉంటారు, ఎందుకంటే ఆబ్వియస్లీ అవుతుందండి. ఎందుకంటే ఆయన చైల్డ్హుడ్ యాక్టర్ కాదు కదండి. రీసెంట్గానే మిలిటరీ నుంచి రావడము, బిగ్ బాస్ విన్ అవ్వడము, తర్వాత ఇప్పుడే చిన్న షోస్ అనేవి, బ్రాడ్కాస్ట్ అనేవి ఇలాంటివన్నీ అటెండ్ అవ్వడం, ఇంటర్వ్యూస్ అన్నీ అటెండ్ అవ్వడము. మేబీ ఏమన్నా సైన్ చేశారు, అదిగా మనకి తెలుసు.
కానీ పర్సనల్గా ఆయన నోట్లో నుంచి వచ్చే వరకు మనం ఏ అప్డేట్ ఇవ్వకూడదండి. అది ఆయనకి ఇచ్చే ఒక రెస్పెక్ట్ అండి నా దగ్గర నుంచి. ఎందుకంటే ఆయన తనంతట తాను చెప్పాలంటే మనం చెప్పకూడదు ఆయన్ని. ఆయన ఏమైనా పర్సనల్గా సైన్ చేశారా అని చెప్పి మనకి ఒక సోర్స్ ఉంది. ఆ సోర్స్ నుంచి తెలుస్తాయండి, ప్రతి ఒక్కరు తెలుసండి ఏ చిన్న యాక్టర్ ఏమి ఇచ్చారో వెబ్ సిరీస్కి, షార్ట్ ఫిలిమ్స్కి ఏ చిన్న యాక్టర్ ఏ సైన్ ఎక్కడ చేశారని ప్రతి ఒక్కరు నాకు తెలుస్తారండి. ఎందుకంటే నేను ఈరోజు నుంచి కాదు, నేను చాలా నుంచి మూవీ రివ్యూస్ అనేది ఇస్తానండి. నాకు ఒక ఉందండి, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉందండి వెనకాల. ఈ వీడియో మెయిన్ అదే, నేను ఆ రోజు చెప్పాను, ఈ వీడియో నేను మొత్తం క్లియర్గా చెప్తాను మీకు అని చెప్పి. అది ఆయన తను వచ్చినప్పుడు ఈయన లేచారు, అది ఎక్స్పెక్ట్ కాదు. ఓకే అండి, మీరు సపోర్ట్ ఇచ్చినారు. మీలాగా చాలామంది బిగ్ బాస్ వాళ్ళకి చాలామంది సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఎందుకు విన్ కాలేదు? సపోర్ట్ ఇచ్చారనా? కాదండి, జనాలకి నచ్చితేనే ఓటేస్తారు. గుర్తుంచుకోండి, బిగ్ బాస్ అనేది ఒక సపోర్ట్ ఇచ్చారని చెప్తే మా అయితే ఎంత వస్తాయండి? ఆమెకు 2,59,000 సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి, 2,59,000 ఓట్లు వస్తాయి. అంత 2,59,000 ఓట్లతో విన్ అయ్యేవాళ్ళు కాదు కదండి. మెజారిటీ చాలా ఉందని ఆయన విన్ అయ్యారు. సరే, ఆ వీడియో 5 లక్షల మంది చూసినారు అనుకోండి, 5 లక్షలకు 5 లక్షల ఓట్లు వేస్తారా అండి? కింద నెగిటివ్ కామెంట్లు చూడలేదా మీరు అప్పుడు? కదా, ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు సపోర్ట్ ఇచ్చారు, దానికి హ్యాట్స్. ఎందుకంటే ఒక కామనర్ని గెలిపిద్దామని చెప్పి ముందుండి మీరు సపోర్ట్ ఇచ్చారు, దానికి నేను హ్యాట్సప్ అండి. కానీ ఇది పాయింట్ కాదండి, ఇట్లా డిస్కస్ అయిన పాయింట్. వీడియో లాస్ట్లో నేను ఒక 2-3 టైమ్స్ లూప్లో వీడియో చూశాను. వీడియో లాస్ట్లో మీరు అన్నారు, అది మామూలు రివ్యూయర్ లాగా ఇస్తే అయిపోయేది, సపోర్ట్ ఇవ్వకపోతే అని చెప్పి ఒక పాయింట్ అనేది వదిలినారండి. అది పద్ధతి కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, అది ఆ సిచ్యువేషన్ ఏమైందో ఎవ్వరికీ తెలియదు. అక్కడ మనం ఏమంటారు, మనం లేవు. వాస్తవంగా నేను చెప్తున్నాను, ఉన్న ఆయన సెల్ఫీ ఇవ్వడానికి ఏమంటారు కొంచెం సిగ్గుపడ్డారు, అది ప్రతి ఒక్కరు తెలిసిందే. ప్లస్ కొంచెం భయపడి ఉంటారండి, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకన్నా సీనియర్ యాక్టర్ మీరు ఇండస్ట్రీలో. ఒక జబర్దస్త్ అనే పెద్ద స్టేజ్లోకి వెళ్ళడము, శ్రీదేవి రామకం అనే స్టేజ్లోకి వెళ్ళడము, ఒక సీనియర్ యాక్టర్ మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను అనుకున్నాను. నేను ఎవరిని నెగిటివ్ చేస్తానండి వీడియోలో, నేను చెప్తున్నాను అంతే. పాయింట్ అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి సోషల్ మీడియా రిలీజ్ చేయడం తప్పండి. ముందు కాంట్రవర్సీ కూడా రిలీజ్ అయింది, తర్వాత ఒకవేళ ఆ కాంట్రవర్సీ రాకపోయింది, ఈ కాంట్రవర్సీ బయటకు వచ్చేదా ఒక పాయింట్ నాకండి. అది వచ్చిందని చెప్పి ఇది బయటకు వచ్చేది. ఆ కాంట్రవర్సీ రాకపోయింది, ఇది బయటకు వచ్చేది. నేను చూస్తున్నానండి, చాలామంది తొక్కేద్దామని చూస్తున్నారు. ఇలాంటి అప్కమింగ్ యాక్టర్స్ తొక్కేస్తే టీఎఫ్ఐ ఎప్పటికీ ముందెళ్ళదండి. నా మెయిన్ సపోర్ట్ టీఎఫ్ఐ ముందుకు వెళ్ళాలి, మంచి మంచి యాక్టర్స్ ఉండాలి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆల్రెడీ మన టీఎఫ్ఐకి ఒక పెద్ద మార్క్ ఉంది, ఒక పెద్ద బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసింది. బాహుబలి, 3RR ఇలాంటి మూవీస్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ రావడము, బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్ కొట్టడము. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కూడా ఒక జపనీస్ ఇండస్ట్రీ, చైనీస్ ఇండస్ట్రీ, పోర్చుగల్, ప్రతి ఒక్క దాంట్లో టీఎఫ్ఐకి అనేది ఒక పెద్ద బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇంత మంచి దాంట్లో ఆయనకి ఛాన్స్ రావడం అది చాలా అదృష్టం అండి. అలాంటి వచ్చిన ఛాన్స్ మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. మీరు ఏ వెబ్ సిరీస్, ఏ షార్ట్ ఫిల్మ్ సైన్ చేశారో కూడా నాకు తెలియదు. అది ఒకవేళ మీకు వచ్చుంటే చిన్న చిన్న సినారియోస్ మీద వేరే వాళ్ళు సోషల్ మీడియాలో మీ గురించి అప్లోడ్ చేస్తుంటే మీకు తెలిసేది ఆ బాధ ఏంటో. తను రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే అది ఎవరు రియాక్ట్ కారండి, చూసినట్టు వదిలేయాలి. కానీ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు పక్కా అవుతారు. మీరు థంబ్నెయిల్లో పెట్టింది ఒకటి, లోపల చూపించింది ఒకటి అండి. అది చెప్తున్న పాయింట్. ప్రతి ఒక్కరిని సపోర్ట్ ఇవ్వాలండి మనం. మీరు అంత ఆయనకన్నా ముందు సీజన్లో బిగ్ బాస్ వెళ్ళడము, మీ లెక్క ఆదిరెడ్డి గారు చేస్తలేరు కదండి. పాయింట్, మీ లెక్క ఆయన చేస్తలేరు కదా. ఆయన కూడా ఇంత ఆయనకున్నంత తోచినంత సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు ఒకటే సీజన్, ఇద్దరు ఒకటే నేర్చుకున్నారు బిగ్ బాస్లో. హైప్ కోసం అంటే నాకు చాలా వచ్చిందండి. సరే ఓకే, కూడా నాకు ఈరోజు నా ఛానల్ మానిటైజ్ కాలేదు, నా ఛానల్ మానిటైజ్ అయ్యి నాకు చాలా వచ్చినాయండి కంటెంట్ బయట నుంచి. చాలామంది కొన్ని మూవీస్ మీద పాజిటివ్ రివ్యూ కూడా ఇమ్మన్నారు, బాగోలేని మూవీస్ కూడా. మనం అట్లా ఉండాలి. మన ఏ మూవీ, నేను ఎన్టీఆర్ గారి కల్ట్ ఫ్యాను, నేను ఎన్టీఆర్ గారి మూవీకి కూడా సినిమా బాగుందంటే బాగుందని రివ్యూ ఇస్తానండి. నేను జెన్యూన్ రివ్యూయర్ అండి, చెప్తున్నా. నేను ఇది పద్ధతి అయితే కాదండి. ఇక మీరే ఆలోచించుకొని, మీరు సీనియర్ యాక్టర్, మేము ఆ ఇండస్ట్రీలో లేము, జస్ట్ మాది రివ్యూయర్ పార్టే మాది. చూద్దాం. ఇక
అయిపోయింది అనుకుంటా, ఇక్కడికి కాంట్రవర్సీ ఎండ్ అయిపోయి ఉంటుంది. చూద్దాం ఫర్దర్గా ఏమైనా వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తే దాని గురించి మనం మాట్లాడదాం. ప్లస్ అలాగే కళ్యాణ్ గారి ప్రాజెక్ట్స్, మన ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పరా అని కమెంట్స్ పెట్టారు. అఫీషియల్గా మనం చెప్పలేమండి. కళ్యాణ్ గారు నోట్ల నుంచి బయటకు వచ్చినాక దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. అలాగే మనకి నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ ఒక ప్రోమో లెక్క వదిలేనారండి. ఈ పేరు గుర్తురావట్లే అండి, యూట్యూబ్ ఛానల్ పేరు నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఆ బ్రాడ్కాస్ట్ ఏ రోజో మొత్తం పిన్ చేస్తానండి. అయిపోయినాక బ్రాడ్కాస్ట్ గురించి కూడా డీటెయిల్డ్గా ఈ వీడియో కానీ మంచి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మంచి సపోర్ట్ చేసినారు అనుకోండి, ఆ బ్రాడ్కాస్ట్ కూడా డీటెయిల్ వీడియో అనేది తీస్తానండి. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది, ఇంటర్వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని ప్రతి ఒక్కటి కోన ఆలోచించి ఈ వీడియో కానీ మంచి రీచ్ వస్తే డీటెయిల్ రివ్యూ అనేది ఇస్తానండి బ్రాడ్కాస్ట్ మీద. వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అనేది క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. దాట్స్ ఇట్ అండ్ ఈరోజు.